పార్వతీపురం మన్యం జిల్లా పాత బస్టాండ్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేస్తూ తోపుడు బళ్లు సమస్యలు పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో వ్యాపారస్తులు ధర్నా చేపట్టారు। ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు రమణ మాట్లాడుతూ తోపుడు బళ్ల జీవనాధారంగా బతుకుతున్న తమకు ఆ బండ్లు తీసివేస్తే ఎలా బతకాలని ప్రశ్నించారు। పండగ సీజన్ అవడంతో ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు। ఫుట్పాత్ పై చిరు వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పించాలని అధికారులను వేడుకున్నారు। కొత్తగా ఏర్పడినటువంటి పార్వతీపురం మన్యం జిల్లాలో దశాబ్దాల కాలం పాటు తోపుడు బళ్ళు కార్మికులు చెరువు వ్యాపారస్తులు ఇక్కడ పంజాబ్ వాళ్ళ సరుకులు తెచ్చి అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి। వీళ్ళందరూ కూడా దళితులు, బీసీలు, పేదలు, సామాజిక వర్గానికి చెందినటువంటి కుటుంబాలు, అనేక మంది ప్రజాప్రతినిధులు మారారు, అనేక మంది పోలీసులు, సీఐలు, ఎస్ఐలు మారారు। ఎవరు కూడా వీళ్ళ పైన వేధింపులు లేకుండా సామరస్యంగా సమస్య పరిష్కారం చేసి వెళ్లారు। కానీ ఇప్పుడు వచ్చినటువంటి సీఐ గారు తోపుడు బళ్ళు రోడ్డు మీద ఉండకూడదని చెప్పి ఈరోజు ఆంక్షలు పెట్టి వ్యాపారానికి ఆటంకం కలిగించేటువంటి పరిస్థితి ఉన్నది। ఇది చాలా అన్యాయం। ఎన్నాళ్ళ పాటు దశాబ్దాల పాటు తోపుడు బళ్ళ మీద వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వీళ్ళు ఈరోజు ట్రాఫిక్ కి అంతరాయం కలిగిస్తున్నారని చెప్పి వేధించడం, రాజకీయంగా పోలీసుల పరంగా వేధించడం పద్ధతి కాదని చెప్పి, అయ్యా ఎమ్మెల్యే గారు మీరు ఆధునీకరణ చేస్తామన్నారు, మంచిది, సుందరీకరణ చేయండి, కానీ పేదలు పట్టుకొట్టి బడుగు బలహీన వర్గాలు పట్టుకొట్టి సుందరీకరణ ఎవరి కోసమని చెప్పి ఈ సిఐటిగా అడుగుతున్నాం। అందుకని చిన్న వ్యాపారాలు చేసుకొని అమ్మకి చిన్న తోపుడు బళ్ళ మీద అమ్మకి పూర్వం తాత తల్లి నుంచి అమ్మకి వ్యాపారాలు చేస్తున్నారు। అలాంటిది వాళ్ళు ఉపాధి చేసుకొని అమ్ముకుంటే అమ్మచ్చి ఇవతల ఎమ్మెల్యే గారు ఇట్లా పోలీసులు ముసుగొల్పి నానా బీభత్సంగా నమ్మచ్చి వాళ్ళు రోడ్డు మీద అమ్మచ్చి ఇచ్చే పరిస్థితి అమ్ముతుంది। చాలా తీవ్రమైన పరిణామాలు ముందు చూస్తే అమ్మచ్చి పండగ అమ్మచ్చి దగ్గరలో ఉంది। ఈ పండగ కోసం అమ్మచ్చి అప్పులో సప్పులో చేసుకొని అమ్మచ్చి వాళ్ళంతా సరుకులు అమ్మచ్చి గ్యాదర్ చేసుకొని రెడీ చేసుకున్నారు। ఇప్పటికీ 20 రోజులు అవుతుంది। ఈ 20 రోజుల తాలూకు సరుకులన్నీ కూడా అమ్మచ్చి కుళ్ళిపోయి పాడైపోయి అమ్మచ్చి పడేసే పరిస్థితి అమ్మచ్చి వీళ్ళు అయిపోయింది। చాలా నష్టాల్లో కూరుకుపోయి ఉన్నారు। అయినా ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి అమ్మచ్చి